హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 33 చదువుకుందాం. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షలోమ్, మరణాథ. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ నా ఆత్మీయ బంధువులు, క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులు. మనమంతా ఒక కుటుంబ సభ్యులం, ఒక శరీరములో అవయవాలం. వీఆర్ ఆల్ వన్. ఒకవేళ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, తెల్లటోళ్ళు ఉండొచ్చు, నల్లటోళ్ళు ఉండొచ్చు, పొడుగుటోళ్ళు ఉండొచ్చు, పొట్టోళ్ళు ఉండొచ్చు. కానీ మనందరం ఒకటే. వీఆర్ ఆల్ ఈక్వల్. మనందరినీ ఒకటిగా చూస్తున్నాడు ఆయన. పక్షపాతం ఏమాత్రం చూపించడం లేదు. పక్షపాత ధోరణి వైఖరి లేనటువంటి ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. సమానంగా ప్రేమించే ప్రభు, సమానంగా ధ్యానాలమును పంచి ఇచ్చిన ప్రభు. అచ్చి ఉన్నటువంటి ఒడంబడి ఉన్న, లేకపోతే చెప్పినటువంటి కాంట్రాక్ట్ కుదుర్చున్న ప్రకారం సేమ్ ఇచ్చి పంపించి, ఏమా మీకెందుకు, నేను మీకేమి ఇస్తానని చెప్పాను అదే ఇచ్చేసాను కదా, వెళ్ళిపోండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ హియర్ అని వారిని పంపించాడు. పంపించినటువంటి యజమానుడు, ద్రాక్ష తోట యజమానుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో మనకు సంబంధం ఉంది. ఆయన తోటలో పనివాళ్ళుగా ఉన్నాం మనం. వీఆర్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఆయన మనకు తండ్రి. నేను ఎలాగూ క్రీస్తు స్వరూపంలో, క్రీస్తు పోలికలో ఉన్నానో, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరు అంటే అతను నా బంధువు కావచ్చు, నా తాతో మా అవ్వో లేకపోతే మేనమామో వీళ్ళు కాకపోవచ్చు, కానీ మా మధ్యలో ఒక రిలేషన్ ఉంది. హీఈస్ మై నైబర్. అతను నా పొరుగువాడు, నాలాగా దేవుని చేత సృష్టించబడినవాడు. కాబట్టి వీ హ్యావ్ సమ్ రిలేషన్. ఒకవేళ మాట్లాడినకపోవచ్చు, కలిసి ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో నాకు అనామకురాలికి మధ్యలో ఉన్నటువంటి బంధాలు బలపడచ్చు. వీఆర్ ఆల్ వన్. మనమంతా ఒకటే. క్రీస్తులో తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ అని తారతమ్యాలు లేవండి. క్రీస్తులో సౌత్ ఇండియా అని, నార్త్ ఇండియా అని తేడా లేదు. క్రీస్తులో అంతా ఒకటే. ఎవ్రీ వన్, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్. మనమైతే మీ దేవురండి, మీ నాన్న పేరేంటి, మీదేం కులం, లేదా మీరేమిట్లు, మీరు ఏ భాష మాట్లాడతారు అని ఇలా వీటన్నిటిని బట్టి చూసి ఓహో పలాని వ్యక్తి కదా అని డిసైడ్ చేసుకుంటారు. కానీ దేవుడు అలా కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. బంధము లేని వాళ్ళ మధ్యలో బంధాన్ని ఏర్పరిచాడు. ఏకాంగులను సంసారులుగా చేశాడట. అంటే సింగిల్ మ్యాన్ని, ఒంటరి వాళ్ళని, బ్రహ్మచారులు అనబడిన వాళ్ళని ఆయన ఫ్యామిలీలోకి, బంధాల్లోకి తీసుకొస్తున్నాడు. సింగిల్ వ్యక్తి అయినటువంటి జాకోబ్ని ఒక్కడే. సో వాట్, కొన్ని రోజులకి 2 గుంపులయ్యాడు. ఒక్కో గుంపుకో 35 మంది వేసుకున్నా కానీ 2 గుంపులు అంటే ఇంచుమించు 70 మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 70 మందికి హెడ్గా, 70 మంది కుటుంబ సభ్యులకు హెడ్గా దేవుడు ఆయన మార్చాడు. మిమ్మల్ని కూడా మీరు ఉంటున్నట్టు రంగంలో మీకు కొంతమంది మీద హెడ్గా దేవుడు మిమ్మల్ని పెడతాడు, నాయకత్వపు స్థానంలోకి తీసుకొని వస్తాడు. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం అపహాస్యం చేయడం అనే దాని గురించి, అపహాస్యం చేయాలని కాదు, చేయకూడదు. అపహాసకులతో స్నేహం చేయకూడదు. అపహాస్యం అనేటువంటి ఆ అనర్థం, ఆ అపహాస్యం అనే ఆ అవలక్షణం మనలో ఉండకూడదు. ప్రతి వాడిని తక్కువ అంచనా వేసి చూడడం, తక్కువ అంచనా వేసి మాట్లాడడం, ప్రతి వానితో మాట్లాడకూడని విషయాలు మాట్లాడడం, ఆత్మీయ క్షేమం కలిగించని అనవసరమైన విషయాలు మాట్లాడడం. స్తోత్రం, హల్లెలూయా.
సమయంలో మనం ఆలోచించిన విషయాలు, నిన్న ఎపిసోడ్లో మనం ఒక 5 విషయాలు మనం త్వరగా ఆలోచించాం. దైవజనుడైనటువంటి ఆ పౌలు గారు అపహాస్యానికి గురయ్యాడు. అంత పెద్ద దైవజనుడు, బాగా చదువుకున్న దైవజనుడు, బాగా బలంగా సో వాట్? ప్రభువే అపహాస్యానికి గురైనప్పుడు ప్రభు దాసులు అపహాస్యానికి గురి కాకుండా ఉంటారా? ఆ మాటల వలన కలిగే నొప్పి ఎంత బాధాకరంగా ఉంటుంది. అప్పటిదాకా విన్నవాళ్ళు విన్నట్టుగా విని నీకు నమస్కారం బాబు అని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వాకౌట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా కొద్దిగా సువార్త, ఇంకాస్త వివరంగా సువార్త చెప్పింటే బాగుండేది. స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించిన విషయం, దేవుని దూతల్ని, ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ని, అనగా గాబ్రియేలు, మికాయేలు, లేకపోతే రఘుయేలు, లేకపోతే ఇటువంటి దేవదూతల్ని పరిహసించారని కాదు. ఎవరిని అంటే, ఎవరైతే తమకు మెసేజ్, ఏమండి బబులోనికి వెళ్ళబోతున్నాడు జాగ్రత్త, నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు, మీ పట్టణాన్ని ముట్టడి వేయబోతున్నాడు అని చెప్పినటువంటి వాళ్ళని, నెబుకద్నెజరు ఏంటి, రావడం ఏంటి, దాడి చేయడం ఏంటి, మమ్మల్ని పట్టుకోపోవడం ఏంటి, మా పిల్లలను నపుంసకులుగా చేయడం, అసలు ఏంటి ఇదంతా అని అనుకున్నారు. అది జరగదనుకున్నారు, కానీ జరిగింది. దేవుని దూతలను పరిహసించారని, తర్వాత అపోస్తులు అనబడిన వారిని, వాళ్ళు ఆహ్వానించకుండానే అతిథులుగా వచ్చి, వీక్షకులుగా వచ్చి చూసి ఏమో మనకెందుకు దీని గురించి నో కామెంట్ ప్లీజ్ అని వెళ్లకుండా, వీళ్ళు కొత్త మద్యము చేత నింపబడ్డారు. అనగా మద్యము చేత నింపబడే మీకు అలవాటే కాదా కొత్త మద్యంతో నింపబడితే ఎలా ఉంటుందని. మద్యపానాసక్తి ప్రియులుగా మీరు ఉండకూడదు. దేవుని స్తోత్రం. అపహాస్యం ఆత్మీయులకు ఏమాత్రం పనికిరాదు. కామెడీగా మాట్లాడడం, ఫన్నీగా మాట్లాడడం, సరసోక్తులను పలకడం, ఇవన్నీ మనకు తగినవి కాదు, పరిశుద్ధులకు తగినవి కాదు, ఇవన్నీ పాపులకు తగినవే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. తర్వాత మనం చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆలోచించాం. దే సఫర్డ్ మాకింగ్స్, రెగ్యులర్ మాకింగ్స్, డైలీ మాకింగ్స్. దే సఫర్డ్. ఆ పరిహాసాలు వాళ్ళని శారీరకంగా వాళ్ళని బాధించలేదు, వాళ్ళ యొక్క మనస్సుల్ని నొప్పించాయి. సొదమ వారి యొక్క పరిస్థితిని బట్టి లోతు యొక్క మనసు నొప్పించుకుంటూ ఉన్నాడు, టార్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు, ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అని మనం వాక్యంలో చదవచ్చు. కాబట్టి అపహాస్యాల నుంచి బయటపడదాం, అపహాస్యాలు ఆపివేసి ఆయన్ను ఆరాధిద్దాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 33వ వచనం. ఇంకెందుకు తన అవసరత ఇక లేదనుకున్నప్పుడు పౌలు అక్కడ ఉండదలుచుకోలేదు. వై షుడ్ ఐ స్టే దేర్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మై ప్రెజెన్స్ దేర్? నేను చదువుతున్నాను. ద మూమెంట్ దే హెడ్ పాల్ బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ రిజరెక్షన్, సమ్ ఆఫ్ దెమ్ రిడిక్యూల్డ్ హిమ్. ఇక్కడ రాయబడింది 33. సో పాల్ లెఫ్ట్ ద మీటింగ్. మీ మీటింగ్కో నమస్కారం రా బాబు, పిలిచి మరీ ఏదో వినాలని, ఏదో కొత్త విషయం వినాలని ఆశపడి పిలిచినప్పటికీ కూడా అపహాస్యం చేసి అవమానపరిచి పంపిస్తారా? ఇదని మీ మర్యాద అని అడగలేదు. అన్నట్టుగా ఆయన వాకౌట్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన అలాగని వాకిన్ ఇంటర్వ్యూ లాగా ఆయనంతటా ఆయన వచ్చినోడు కాదు, వీళ్ళు తీసుకొని వచ్చారు. మా సభలో నీ గురించి ఏదో డెసిషన్ తీసుకోవాలి, నీదొక ఇష్యూ క్రమంగా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది,
ఎందుకంటే నీ గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడి నుంచి ఆరంభం నుంచి అనగా సెకండ్ మిషనరీ జర్నీ ఆరంభంలో ఫిలిప్పీలో ప్రాబ్లం, తెసలోనికలో ప్రాబ్లం, బెరయలో ప్రాబ్లం, ఏథెన్స్లో ప్రాబ్లం, అంటే అప్పుడు ఏథెన్స్లో ఇన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఏంటి కారణం ఏమంటుంది అని అన్నట్టుగా వాళ్ళు పరిశోధన చేసి ఉండొచ్చు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. తనకు ఏమాత్రం అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఏదేమైనప్పుడు తను చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పాడు, మీ అందరికీ వందనాలని చెప్పేసి వాళ్ళ అనుమతి తీసుకునో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింటే బాగుండేది. కానీ చెప్పా పెట్టకుండా మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్టు ఇటువంటి సంఘటనే మనం చూడగలం. అక్కడ ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు. ఇక్కడ ఇంచుమించు ఒక 100 మంది దాకో లేకపోతే ఇంకా మంది లోపే 30-40 మందికి పైన 50 మందికి పైన ఉన్నారు. వీళ్ళ మధ్యలోంచి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. కానీ 12 మంది శిష్యులు కూర్చొని యేసు ప్రభు కూర్చున్నప్పుడు 13 మధ్యలో నుంచి ఒక వ్యక్తి మెల్లగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. దైవజనులు రావడం మంచిదే, దైవజనులు పోవడం ఎందుకు పోయారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళడానికి కారణం ఏంటి? కొన్ని కారణాలు లేకుండా రారు, కారణాలు లేకుండా వెళ్ళిపోరు. ఒకవేళ మీరు ఏ పట్టణమైనా లేకపోతే గ్రామమైనా విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మీ పాత ధూళి ఎక్కడ దులిపేసి వెళ్ళిపోండి. ఆ ధూళి ఒకరోజు తీర్పు దినమునో విమర్శ దినమునో సాక్షార్థమై నిలబడుతుందని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ సేవకుని నిష్క్రమణ, ద ఎక్సోడస్ ఆఫ్ ద సర్వెంట్ ఆర్ ద డిపార్చర్ ఆఫ్ ది సర్వెంట్. వెళ్ళిపోయాడు. బాయ్ ఓ గ్రీక్, ఓ మార్స్హిల్ ఫెలోషిప్, బాయ్ ఫర్ ఎవర్. నేను ఇంత క్లియర్గా మాట్లాడుతుంటే, ఇంత తేటగా మాట్లాడుతుంటే మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ఐ షుడ్ నాట్ స్టే హియర్. మన సందేశం అంగీకరించని చోట మనం ఉండడంలో అర్థమేముంది? మన సందేశాన్ని బట్టి మనల్ని అపహాస్యం చేస్తున్నప్పుడు, మన సందేశాన్ని విమర్శించి తప్పని చెప్పలేక సందేశకుడిని తప్పు పట్టినప్పుడు, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు సేవకుని యొక్క నిష్క్రమణ. నాదా, నువ్వు నన్ను ఇప్పుడు సమాధానంగా పోనిస్తున్నావు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోన్ అన్నమాట, నువ్వు నన్ను పోనిస్తున్నావు. యు ఆర్ అలౌయింగ్ మీ టు గో, యు ఆర్ లెటింగ్ మీ టు గో. ఎంతకాలం పోనివ్వలేదు, ఇక పోనివ్వబోతున్నావు. ఎందుకంటే మెస్సియాని మేము కనులారా చూసాం, లేకపోతే మెస్సియాని మేము కనుగొన్నామని చెప్పినట్టుగా నేను రక్షకుడిని చూశాను. ఐ హ్యావ్ సీన్ ద సాల్వేషన్. రక్షణ చూసాం, రక్షకుడిని చూసాం. రక్షకుడు కలుగజేయబోయే రక్షణ నేను ఆత్మలో చూస్తున్నాను. తర్వాత ఎన్ని రోజులు ఆయన బతికాడు? ఓ 10 రోజులా, లేదా వారం రోజులా, లేకపోతే 2-3 రోజులా మనకు తెలియదు. ఆయన ఏ విధంగా చనిపోయాడు అది ప్రస్తావించబడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. సేవకుని నిష్క్రమణకు కారణం ఏంటి? అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు అన్నాడు, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పీటర్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కారణం ఏంటంటే నువ్వు రావడం మంచిది అయిపోయింది. నువ్వు రావడం ఎందుకు మంచిదంటే, నువ్వు వస్తే ఏదో ఒకటి చెప్తావు, ఏదో ఒకటి చెప్పావంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరిగిందంటే మా పరిస్థితి మారినట్టే కదా. నువ్వు మాట్లాడి ఏదో జరిగిందంటే దేవదూత నాతో మాట్లాడటంలో ఏదో పర్పస్ ఉందనే కదా అర్థం. ఏదో ఒక వ్యక్తి వచ్చాడు, బయట వ్యక్తి వచ్చాడని కాకుండా ఆ వ్యక్తి ద్వారా ఏదో స్పిరిచువల్ బెనిఫిట్ పొందాలనుకున్నారు. ఇతరుల ద్వారా ఆత్మీయ ప్రయోజనాన్ని మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి సేవకుని నిష్క్రమణ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి అపహాస్యాన్ని బట్టి ఆయన నిష్క్రమించాడు. ఏంటి పీపుల్, దీస్ ఫూలిష్ పీపుల్,
మై లిసనర్స్ ఆర్ నాట్ గుడ్, మై వ్యూవర్స్ ఆర్ నాట్ గుడ్. అందుకని ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకుంటుండగా, స్తోత్రం, హల్లెలూయా, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ అపహాస్యాన్ని బట్టి అలా నన్ను ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వీ విల్ గివ్ సమ్ అదర్ అపాయింట్మెంట్ లెటర్. ఇప్పుడు కాదులేండి, మళ్ళీ కలుసుకుందాం లే బ్రదరు, ఎందుకు తొందర దేనికి? మాకు వినాలనిపిస్తే, మాకు తోచితే మేము నిన్ను పిలిపిస్తాం, అంటిల్ దెన్ గుడ్ బై అని చెప్పేసరికి, ఈ మాట చెప్పేసరికి నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళిపోరా బాబు అని వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారని. అందుకని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు తరిమి వేయడానికి ముందే, తోలి వేయడానికి ముందే తెలివిగా బయటకు వచ్చేసాడు. దేవుని సేవకులకు దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం చూడండి, నైస్గా బయటకు వచ్చేసాడు. స్తోత్రం. సేవకు నిష్క్రమణ ఎప్పుడు జరుగుతుంది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 51వ వచనంలో, ముందు పేజీలో ఉంది కనుక, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం దగ్గర ఉన్నాం కనుక 13వ అధ్యాయము 51వ వచనం. స్తోత్రం. చాలండి. వీరు తమ పాదధూళిని వారి తట్టు తులిపివేసి ఈకోనియాకు వచ్చింది. 14వ అధ్యాయం 1వ వచనంలో ఈకోనియాలో జరిగింది ఏమనగా ఏదో జరిగింది, దాంట్లోకి వెళ్ళలేదు. దానికి ముందుగా 46వ వచనంలో, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లాంటి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మీకు అంతా తెలుసు అనుకుంటున్నారు, ఏం తెలియదు, ఉట్టిదే. తెలుసు అనుకుంటున్న వాళ్ళకి ఏమీ తెలియదు. తెలియదని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ధైర్యంగా, వాళ్ళకి అన్నీ తెలుసు. అదేంటండి, మీరు నాకు చెప్పుకుందాం బట్టి ఏమి రాదని చెప్పారు, కానీ ఇంత అనర్గళంగా చెప్పారేంటి, ఇంత అనర్గళంగా మాట్లాడారేంటి, ఇన్ని విషయాలు చెప్పారేంటి అని శత్రువు ఆశ్చర్యపోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 46వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. ఓకే, మీరు స్వీకరించలేదా? మాకు నో ప్రాబ్లం. సర్వలోకానికి వెళ్ళి మేము సర్వ సృష్టికి చెప్పాలి, వాక్యం ప్రకటించాలి, ఇది మా బాధ్యత. కాబట్టి దాన్ని మేము నెరవేరుస్తాం. వాళ్ళు అడ్డగిస్తున్నారు, అడ్డుకుంటున్నారు. 46వ వచనంలో రాయబడింది, 13వ అధ్యాయం 46లో నేను చదువుతున్నాను. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా, ఇంకా ముందు 45లో, యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటిలో కొన్నిటికని కాదు, వాటన్నిటికీ అడ్డం చెప్పిరి. ఏదో ఒకటి చెప్తున్నావు, ఆపవాను, బాగాలేదు, ఇది బాగాలేదు, ఏదో ప్రశ్న, పిచ్చి ప్రశ్న, టాపిక్ డైవర్ట్ చేయాలని, లేకపోతే ప్రజలకి ఏమి ఎక్కనివ్వకుండా ఉండడం కోసం డిస్టర్బ్ చేయడానికి వచ్చినటువంటి దురాత్మ సంబంధమైన వ్యక్తులు. స్తోత్రం. ఒకటి, ఆయన అపహాస్యాన్ని బట్టి బయటికి వెళ్ళాడు. రెండోది, అడ్డగించడాన్ని బట్టి ఆయన బయటికి వెళ్ళాడు, వద్దనుకున్నాడు. ప్రభు చిత్తమైతే మీరు అపహసించారు, కానీ అడ్డగించబడకుండా, అపహసించబడకుండా ఉండేటువంటి ఒక రోజు రాబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 40 మరియు 41 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 40, 41. ఎస్, ఏమైంది? వాళ్ళు విడిపోయారు, వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోయారు. 39వ వచనంలో, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వేరైపోయారు. ఈ రోజుల్లో కొంతమంది ప్రభుత్వం దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి నిధులు తీసుకుంటూ సమర్థించుకుంటూ ఉన్నారు. వాళ్ళని మనం వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళేమో సమర్థిస్తున్నారు, మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి నాకు మధ్యలో సఖ్యత కుదరడం లేదు. ఇక్కడ కూడా చూడండి,
మినిస్ట్రీ ఆగిపోలేదు, మినిస్ట్రీలో డివిజన్ ఏర్పడింది. ఆ డివిజన్, సరే యూ వాంట్ జాన్ మార్క్, ఓ టేక్ హిమ్, నో ప్రాబ్లం. నీకు ఏమో ఈ మిషనరీ ప్రయాణంలో నాతో పాటు ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు. స్తోత్రం. మూడో విషయం, అభిప్రాయాల మధ్యలో లేకపోతే ఏకాభిప్రాయము కుదరనందున, వాళ్ళిద్దరూ ఏదో విడిపోయినట్టు ఏదో ఘోరమైన పాపం చేశారని కాదు, అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి వాళ్ళు విడిపోయారు. సేవకుని నిష్క్రమణ జరిగింది. అపహాస్యాన్ని బట్టి, అడ్డగించడాన్ని బట్టి, అభిప్రాయం అనేది ఏకీభవించబడకపోవడాన్ని బట్టి. 4వది 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అతడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయి. దేవుని స్తోత్రం. బయలుదేరిపోయి దేనికి? 39వ వచనం. వారిని బతిమలాడుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచిపోనని, అయ్యా దయచేసి మా పట్టణాన్ని, ఫిలిప్పీ పట్టణాన్ని వదిలిపెట్టి పోండి, ప్లీజ్ ప్లీజ్, కారణాలు అడగొద్దు, మేమందరం సఖ్యతగా ఉన్నాము, మీరు వచ్చి కొత్త మతాన్ని ఒకటి కలుగు చేసి దయచేసి మీకు నమస్కారం పెడతాను, వెళ్ళిపోండి అని వాళ్ళ యొక్క అభ్యంతరాన్ని బట్టి, వాళ్ళైతే వాళ్ళ అభ్యర్థనను బట్టి నిష్క్రమించాడు సేవకుడు. ఒకటి అపహాస్యాన్ని బట్టి, రెండవది అడ్డగించడాన్ని బట్టి, మూడవది అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి, 4వది అభ్యర్థనను బట్టి. స్తోత్రం. 5వది అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయ పంపిరి. వారు వచ్చి వారు పంపారు. దేనికి? బెరయకు పంపించారు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. 14వ వచనంలో మనం గమనించినట్లయితే, వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. స్తోత్రం. అనగా అల్లరిని బట్టి, జరగబోతున్నటువంటి అల్లరిని బట్టి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇట్స్ నాట్ బెటర్ టు స్టే హియర్. లెట్ తిమోతి ఆర్ సమ్ పీపుల్, సమ్ యంగ్ పీపుల్ షుడ్ స్టే అండ్ ఐ విల్ గో. స్తోత్రం. హల్లెలూయా. అల్లరిని బట్టి, అల్లరి జరగడాన్ని బట్టి, అక్కడ ఎమడలేక, అక్కడ ఉండలేక ఈ రోజుల్లో సేవకులు నిష్క్రమిస్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. అమెరికా దేశంలో సర్వేలు జరిగాయి. బార్నా అనేటువంటి ఆ దేశపు ఒక సర్వే సంస్థ అది. వాళ్ళు పరిశోధన చేసినప్పుడు విశ్వాసులను బట్టి, అనగా సంఘ సభ్యులను బట్టి పాస్టర్ విసిగిపోయి సుమారు 20% పైగా పాస్టర్లు ప్రతి సంవత్సరం మినిస్ట్రీ మానేసి ఏదో బిజినెస్ చేసుకుంటూ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా మారిపోతున్నారు. చూడండి, విశ్వాసిని బట్టి కాపరి అభ్యంతర పడిపోతున్నాడు. స్తోత్రం. అపహాస్యాన్ని బట్టి, రెండవది అడ్డగించబడ్డాన్ని బట్టి, మూడవది అభిప్రాయము కుదరకపోవడాన్ని బట్టి, 4వది అభ్యర్థాన్ని బట్టి, రిక్వెస్ట్ చేసుకోవడాన్ని బట్టి, అంతేకాకుండా స్తోత్రం జరుగుతున్నటువంటి అల్లరిని బట్టి. ఇంకెందుకండి దీన్ని మళ్ళీ పెంచడం, దేనికి? అగ్నికాజ్యం పోసినట్టు ఎందుకు చేయడం? సరే, ఓకే, వి విల్ లీవ్. మనం ఆలోచిస్తుంటే మాట ఏంటంటే, అలాగుండగా పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయారు. పౌలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? సేవకుల నిష్క్రమణకు కారణం ఏంటి అనే దాని గురించి మనం కొన్ని అల్లరిని బట్టి వెళ్ళిపోయారని, అభ్యర్థన బట్టి వెళ్ళిపోయారని, అంతేకాకుండా అభిప్రాయం కుదరకపోవడాన్ని బట్టి వెళ్ళిపోయారని, అడ్డగించబడ్డాన్ని బట్టి వెళ్ళిపోయాడని. స్తోత్రం. తర్వాత స్తోత్రం అపహాస్యాన్ని బట్టి వెళ్ళిపోయారని. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించిన వాడనై యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు, కానీ బంధకము
ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని. కంపెల్డ్ బై ద స్పిరిట్. ఆత్మయందు బంధింపబడిన వాడిని అంటే ఆత్మ బంధించిందని కాదు. ఐ వాజ్ కంపెల్డ్ అనగా ఒత్తిడి చేయబడుతున్నాను, ప్రెషర్కి గురి చేయబోతున్నాను, బలవంతం చేయబడుతున్నాను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కనుక. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోయాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. వెళ్ళిపోకూడదు, ఆయన ఉండాలి అక్కడే. కొలిదిలో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ప్రభు చెప్పాడు, నో నో నో, స్టే హియర్, ఇక్కడే ఉండు. ఇక్కడ రాయబడింది, ఆత్మ కంపెల్ చేయడాన్ని బట్టి యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, యెరూషలేముకు వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు. దేవుడు నాకు దాని గురించి వెళ్ళాలని బయలుపరిచాడు. వెళితే ఏం జరుగుతుందో నాకు తెలియజేయలేదు. స్తోత్రం. దేవుడు తెలియజేయడానికి కాదు దాని అర్థం. దేవుడు తెలియజేస్తాడు, ఎందుకో మరి దాన్ని ఒక మిస్టరీగా ఉంచాడు. అక్కడ బంధకాలు నా కోసం కాసుకున్నాయి, శ్రమలు నా కోసం కాసుకున్నాయి, అవమానాలు నా కోసం కాసుకున్నాయి. దే ఆర్ వెయిటింగ్. రిప్రోచెస్ అండ్ డిస్గ్రేస్ అండ్ సఫరింగ్స్, దే ఆర్ రెడీ టు రిసీవ్ మీ. దే ఆర్ విల్లింగ్ టు ఎంటర్ ఇన్ టు మై లైఫ్. స్తోత్రం. హల్లెలూయా. ఐదోది లేకపోతే ఆరో విషయం మనం ఆలోచించాం. ఆత్మ ప్రేరణను బట్టి అతడు నిష్క్రమించాడు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సేవకులమైన మేము నిష్క్రమించడంలో కొన్ని కారణాలు ఉన్నాయి. విశ్వాసి నిష్క్రమించడానికి కూడా కొన్ని కారణాలు ఉండాలి. పరిస్థితులు అననుకూలంగా ఏర్పడి అనుకూలంగా లేక నిష్క్రమిస్తున్నట్లయితే సేవకుల నిష్క్రమణ జరగకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. సేవకులు అనేకులు పంపబడాలని ప్రార్థన చేస్తాం. అలా జరిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.